డాక్టర్ సర్జరీ దాకా వెళ్ళిన పేషెంట్స్ చాలామంది ఇప్పుడు పీఆర్పీ ఇంజెక్షన్స్ మీద ఆధారపడి ఉంటున్నారు. సేమ్ ఈ పీఆర్పీ ఇంజెక్షన్స్‌ని నమ్మొద్దు, ఇవి ఎఫెక్ట్ చేస్తాయి అనేది కూడా ఒక మాట ఉంది. అసలు ఏది నిజం? పీఆర్పీ ఇంజెక్షన్స్ రోల్స్ ఏంటి? పీఆర్పీ ఇంజెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ స్టెమ్ సెల్ లాగా అండి. మన బ్లడ్‌లో నుంచి బ్లడ్ డ్రా చేసుకొని అందులో నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనం ఐసోలేట్ చేస్తాము. చేసి జాయింట్‌లో ఇస్తామన్నమాట. అది ఎంతవరకు పనిచేస్తున్నది అనేది మన ఓన్ బాడీ బట్టే డిపెండ్ అవుతుంది. సర్జరీని రీప్లేస్ చేస్తదా పీఆర్పీ సర్జరీ ఇంజెక్షన్? అయితే రిప్లేస్ చేయలేదండి. సో ఇఫ్ ఇట్ గివెన్ ఇన్ ద రైట్ స్టేజ్ 100% పీఆర్పీస్ వర్క్ అవుతాయి. ఓకే. బట్ స్టేజ్ అడ్వాన్స్ అయిన తర్వాత పీఆర్పీస్ గానీ ఏ ట్రీట్మెంట్ కూడా వర్కౌట్ అవ్వదు. రైట్ స్టేజ్ అంటే ఎట్లా చెప్పొచ్చు సార్? ఆస్టియోఆర్థరైటిస్‌లో స్టేజింగ్ ఉందండి. డిపెండింగ్ ఆన్ డ్యామేజ్, కార్టిలేజ్ డ్యామేజ్ అంతా దాన్ని బట్టి స్టేజింగ్ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్‌లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి పీఆర్పీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఆర్ ఎనీ అదర్ ట్రీట్మెంట్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ ఫర్ దట్ సార్ట్. థర్డ్ అండ్ ఫోర్త్‌లో నుంచి థర్డ్‌లో చాలా తక్కువగా వర్క్ అవుతుందండి. కొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. బట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టేజ్‌లో మనం ఎటువంటి పరిస్థితిలో కూడా ఏ ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వదు. వెరీ ప్లెయిన్ క్లినిక్స్‌లో ఇవన్నిట్లో ఇలాంటివి అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. నంబర్ ఆఫ్ పీఆర్పీస్ ఇచ్చి దాన్ని అబ్యూజ్ చేస్తూ ఉంటారు. బట్ దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్‌కి దానిపైన ట్రస్ట్ అనేది పోతుంది. పోయి అది ట్రీట్మెంట్ కంప్లీట్‌గా ఎవరు కూడా ఇష్టపడట్లేదు. బట్ యాక్చువల్లీ గివెన్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో కరెక్ట్ స్టేజ్‌లో ఇచ్చినప్పుడు ఏ కండిషన్‌లో అయినా మనం పీఆర్పీ ఇవ్వచ్చండి. టెండాన్స్‌కి, లిగమెంట్స్‌కి, జాయింట్స్‌కి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం పీఆర్పీ యూజ్ చేయొచ్చు. బట్ దాని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ డెఫినెట్లీ మీరు ఆర్థోపెడిషియన్ని కలిస్తే ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా డాక్టర్? లేదండి. మన ఓన్ బ్లడ్డే మనం ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి సో వెరీ నెగ్లిజిబుల్. ఓకే. జెండర్ రిలేటెడ్ కూడా సమస్యల్లో తీవ్రత ఉంటుందా ఆర్థో రిలేటెడ్? ఇందాక మనం అనుకున్నాం పిల్లలు, వృద్ధులు అని. జెండర్ రిలేటెడ్ ఫీమేల్, మేల్ ఈ రిలేటెడ్ కూడా తీవ్రతలో తేడా ఉంటుందా? ఎస్ అండి. కొంచెము తీవ్రతలో తేడా ఉంటుంది. ఎందుకంటే మేల్ అండ్ ఫీమేల్‌లో మజిల్ స్ట్రెంత్ విల్ నాట్ బి ద సేమ్ అండ్ వర్క్ లోడ్ అవన్నీ కూడా సేమ్ ఉండవు. వర్క్ లోడ్ ఫీమేల్స్‌లో కూడా ఎక్కువ ఉండొచ్చు. సో దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ మజిల్ స్ట్రెంత్ డెవలప్ చేసుకున్నట్లయితే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అండ్ మేల్స్ కంటే ఫీమేల్స్‌కే ఎక్కువ డెఫిషియన్సీస్ మనం చూస్తూ ఉంటాం. వైటమిన్ డి అండ్ బికాస్ ద బాడీ స్టార్ట్స్ లూజింగ్ మోర్ అమౌంట్. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎర్లీ ఏజ్‌లోనే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా బాడీ మార్ఫాలజీ చేంజ్ అవుతుంది కాబట్టి బ్యాక్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా త్వరగా వస్తూ ఉంటాయి. బట్ అన్నీ కూడా మనం తీసుకునే దానిపైన అవగాహన పెంచుకొని దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని మనము నిర్ణయించుకుంటే మాత్రం 100% మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక సర్జన్గా మీ డ్యూటీ వరకు వచ్చేసరికి సర్జరీ విషయంలో ఆర్థో రిలేటెడ్ టఫెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు సార్? యాజ్ ఎ సర్జన్ టఫెస్ట్ థింగ్ అంటే టు కన్విన్స్ ద పేషెంట్ దట్ టు ట్రస్ట్ మీ అండ్ ఐ విల్ గెట్ ద జాబ్ డన్ అండ్ కన్విన్స్ చేయడమే టఫెస్ట్ థింగ్. సర్జరీస్ అయితే అందరు ట్రైన్డే ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీ ఇండియాలో మనకు అవకాశం ఉంది టు పేషెంట్స్ని మనం కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఎస్, అదొకటే టఫెస్ట్ అనిపిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్లో మీకు గుర్తుండిపోయిన ఏదైనా కేసు ఉందా ఈ ఆర్థో రిలేటెడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళని ఈరోజు ది బెస్ట్ ఇచ్చా నేను నా డ్యూటీ పరంగా అన్న కేసు ఏదైనా? ఆ విధంగా డైలీ ఐఎమ్ హ్యాపీ అండి. ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ డైలీ. సో స్పెషల్గా ఒక కేసు గురించి అయితే నాకు లైఫ్లో అట్లాంటిది ఏం లేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ ఎవ్రీడే ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ మై వర్క్. ఓకే డాక్టర్, మీరు పనిచేసే హాస్పిటల్ గురించి ఒక 2 మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? ప్రసాద్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తున్నాను, నాచారం. అండ్ ఐ థింక్ ఇట్స్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ ఆల్ everybody who working there has only one motto, to serve the people. And వాళ్ళ కెరియర్లో వాళ్ళు బిల్డ్ అవ్వాలని, పబ్లిక్కి సర్వ్ చేయాలనే ఎంతూజియాజంలో ఉన్న డాక్టర్స్ ఉన్నారు. సో అలాంటి ప్లేసెస్లో ఐ థింక్ అందరికీ కరెక్ట్గా ట్రీట్మెంట్ జరుగుతుందని నేను నమ్ముతాను.